క్రీస్తునందు ప్రియ సోదరీమణులారా, మీ అందరికీ మరొకసారి యోహాను సువార్త లైవ్ యాక్షన్కి స్వాగతం పలుకుతున్నాను. దేవుని మహాకృప వలన మరొకసారి యోహాను సువార్తను ధ్యానం చేయటానికి ఆయన కృప చూపించారు. సోదరులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము మనం 21 వచనాల వరకు ధ్యానం చేశాం. ఈరోజు ఆ తరువాతి వచనాలను మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాం. ఆ తరువాతి వచనాలను నేను చదువుతాను. దయచేసి దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఒక చిన్న పల్లవి చరణాన్ని పాడి ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యదేవుడా, యేసునాథుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త ధ్యానాలను ప్రభువా అనేక మంది వీక్షించడానికి, వినడానికి, నీ మాటలకు లోబడటానికి, విశ్వాసం ఉంచటానికి, అర్థం చేసుకోవటానికి, వెరసి ఏ ఉద్దేశంతో ఈ లేఖనం ప్రకటించబడుతుందో ఆ లక్ష్యం నెరవేరటానికి, రక్షణ పొందటానికి, మనుషులు మారుమనసు పొందటానికి, నీ వైపు తిరగటానికి, నిత్యరాజ్యంలో నాయన పరిశుద్ధ జీవితము ద్వారా మారుమనసు, రక్షణ, పరిశుద్ధ జీవితం ద్వారా ప్రతి సహోదరి సహోదరుడు దయగల దేవుడా అర్హత సంపాదించట కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. ఘనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా.
సోదరులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 21 వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు 22వ వచనాన్ని మనం చదువుకొని దాని విషయమై మనం ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపాన తిరుగుచుండగా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ నీ మాటలు నా వినికిడిలో దీవించి ఆశీర్వదించి కృప చూపి సహాయం చేయమని. దయగలి దేవుడా, నీకు స్తోత్రాలు. వినేవారు మంచి మనసుతో విని మారు మనసు పొంది నాయన సాతాను బంధకాల నుంచి విడిపించబడి లోకమనే చెర నుండి, లోకమనే చీకటి, అంధకారం, అపవిత్రత, పాపము నుండి విడిపించబడి రక్షణ, మారు మనసు, నిత్యరాజ్యం పొందే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసయ్య శాస్త్రి పరిచయులతో మాట్లాడటం ఈ సందర్భంలో ముగించబడింది అని మనకి ఆ వచనం అర్థమవుతుంది. ఆఫ్టర్ ద లాంగ్ డిస్కషన్ విత్ ద Jews along with the scribes and Pharisees, there has been a small interval, a gap. అక్కడ కొంత విరామం మనకు కనబడుతుంది. శాస్త్రి పరిచయుల పీడ కొంత సమయం తొలగిపోయినట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది. సో అక్కడ ఒక ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతుంది. బహుశా ఈ ఆలయ ప్రతిష్ఠ నాట్ యాన్యువల్లీ, ఇది ప్రతి సంవత్సరం జరిగే ఆలయ ప్రతిష్ఠ పండుగ కాదు. అందున ఇది సొలొమోను దేవాలయమా లేకపోతే హేరోదు కట్టించిన దేవాలయమా? దిస్ ఈజ్ ఆల్సో సమ్ డైలమా బిట్వీన్ ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద బైబిల్. పండితుల్లో కూడా ఇవి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. సోదరులరా, ఆలయ ప్రతిష్ఠ పండుగ సంవత్సరానికి ఒకసారి జరిగేది కాదు. బహుశా ఇది ఆ గుడారాల పండుగ సమయం కూడా కాదు. ఎందుకు కాదంటున్నానంటే, గుడారాల పండుగ జరిగే సమయం, ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ జరిగే సమయం కొంత అక్కడ సమయం గడిచింది. ఆ పండుగ సమయం వేరే, ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ సమయం వేరే సోదరులారా. ఇది మనకు తెలుసు. గుడారాల పండుగ బహుశా ఎప్పుడు జరిగిద్ది అంటే శీతాకాలంలో జరుగుద్ది. బట్ ఈ ఆలయ శీతాకాలంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరిగితే ఫిబ్రవరి మాసంలో, మేబీ ద ఆటమ్, బిట్వీన్ ద సమ్మర్ అండ్ ద రెయినీ, మేబీ బిట్వీన్ ద సమ్మర్ అండ్ వింటర్, అంటే ఎండాకాలానికి తర్వాత శీతాకాలానికి మధ్య ఆటం వస్తుంది. దాన్ని ఏమంటారంటే పూలకాలం. బాగా పూలు పూస్తాయి చూడండి, అప్పుడు బాగా గాలి వీస్తుంది. విరివిగా ప్రతి మంచి చెట్టు
లేక మనం వాడని మామూలు పూలు కూడా విస్తారంగా పూస్తాయి ఆ సమయంలో. దట్ ఈస్ కాల్డ్ ద ఆటమ్. అయితే శీతాకాలంలో ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది. అయితే ఆ పండుగ, గుడారాల పండుగ, సోదరులారా, గుడారాల పండుగకి ఆటంకి మధ్య భేదం ఉంది, గ్యాప్ ఉంది. అయితే ఈయన ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ శీతాకాలంలో జరుగుతుందంటే ఇది ఏ ఆలయం అనేది నేను ఇందాక చెప్పాను కదా. సొలొమోను దేవాలయమా, లేకపోతే సొలొమోను కట్టిన తరువాత అది కొంత అపవిత్రమైంది, ఇట్స్ స్పాయిల్డ్. దాన్ని అపవిత్రం చేసింది ఎవరంటే క్రీస్తుకు పూర్వం 165వ సంవత్సరములో అంతియొక ఎపిఫెనెస్ అనే ఒక వ్యక్తి ఆలయాన్ని అపవిత్రం చేశాడు. ఆఫ్టర్ రీబిల్ట్ ద సొలొమన్ టెంపుల్, అది తిరిగి కట్టబడిన తరువాత బహుశా అది మక్కాబీయులనే యూదుల చేత పునఃస్థాపించబడింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిలీఫ్ ఆఫ్ ద జ్యూస్ ఆర్ ద పీపుల్ ఇన్ ద హిస్టరీ, పాస్ట్ హిస్టరీ. అంటే అపవిత్రం చేయబడిన తరువాత, దేవాలయం నాశనం చేసిన తరువాత, అంతియొకస్ ద్వారా ఎపిఫెనెస్ అనే వ్యక్తి అపవిత్రం చేసిన తరువాత మక్కాబీయులు దీన్ని పునర్నిర్మించారు లేక పునఃస్థాపించారని నమ్ముతారు. సోదరులారా, అయితే ఈ పండుగ పేరు హనుక్కా. ఆలయ ప్రతిష్ఠిత పండుగ హనుక్కా. ఇది ప్రభు చేత గుర్తించబడింది కాదు. ప్రభు చేత అది, దాన్ని ఏమంటారు, సెలబ్రేట్ చేయలేదు ఆయన. దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద వ్యూ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు దృష్టిలో ఈ పండుగ ప్రాముఖ్యమైనది కాదు. దీని పేరు హనుక్కా. చాలామంది ఆలయ ప్రతిష్ఠిత పండుగలు చేస్తున్నారు ఇప్పుడు. మేబీ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్, ఇయర్లీ వన్స్, occasion used to celebrated greatly with great joy, but it was unscriptural, not identified by the Lord Jesus Christ. It was not significant to this temple anniversary yearly. ఈ మందిరాలకు పుట్టుక తేదీ లేకపోతే ప్రతిష్ఠిత పండుగ అనేది ప్రభు చేత గుర్తించబడింది కాదు. దాని పేరు హనుక్కా. ఇట్ వాస్ సెలబ్రేటెడ్ ఒరిజినల్ జ్యూస్. ఇది యూదుల చేత ఏర్పాటు చేయబడింది, నాట్ స్క్రిప్చరల్. ఇట్ వాస్ నాట్ ఐడెంటిఫైడ్ బై ద మోజెస్ or the next followers, especially the devotees of the law of Moses. ధర్మశాస్త్ర కింద ఉన్న భక్తులు కానీ, మోషే కానీ, దేవుడు కానీ ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగను గుర్తించలేదు. నాట్ ఐడెంటిఫైడ్, నాట్ గివ్ టు దిస్ ఫెస్టివల్ importance or significance.
ఎలాంటి ప్రాధాన్యత దానికి లేదు. కానీ ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఉంది అని ఈనాటి క్రైస్తవులు అది తెలిసినా తెలియకపోయినా అది సరి అయిందా కాదా అని కూడా ఆలోచించకుండా చేస్తున్నారు. ఆ మాటకు వస్తే క్రిస్మస్ కూడా నో సిగ్నిఫికెన్స్, నాట్ మెన్షన్డ్ ద ఒరిజినల్ డేట్ as we used to celebrate 25th of the December every year. మనం ప్రతి సంవత్సరం 25న సెలబ్రేట్ చేస్తున్నాం కదా, దానిని స్క్రిప్చరల్ కాదు, అది లేఖనం కాదు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఒకవేళ ఎవరైనా దాన్ని పోగు చేసి కలెక్ట్ చేసి చెప్పినా కూడా దెర్ విల్ బి నో బేస్మెంట్ ఫర్ దేర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ద మెసేజ్ టీచింగ్. సోదరులారా, పండుగలు అనే మాట ఓన్లీ ఇంపార్టెన్స్ ఇన్ ద లా ఆఫ్ మోజెస్ బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బిఫోర్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బిఫోర్ ద పీటర్, జాన్, ఆండ్రూస్, పాల్, ఎస్పెషల్లీ ద డిసైపుల్స్. యేసుకు ముందు మాత్రమే ఈ పండుగలు, అపోస్తలులకు ముందు మాత్రమే, పేతురు, యోహాను, యాకోబు లాంటి త్యాగశీలులకు ముందు మాత్రమే ఈ పండుగలు. ఆఫ్టర్ దట్ దెర్ ఈస్ నో సిగ్నిఫికెన్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫెస్టివల్, పర్టికులర్లీ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. అకార్డింగ్ టు ద Galatians, there is no significance to any date, any occasion, any kind of celebration. క్రైస్తవుల జీవితాల్లో ప్రతిరోజు ఉత్సాహ, ఉల్లాసం, సంతోషమే. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడినప్పుడు, ఆత్మలో ఆనందించేటప్పుడు, ప్రభుతో సహవాసం చేసేటప్పుడు ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు ఉత్సాహమే, ప్రతిరోజు ఉల్లాసమే. Because we hold in our hand the advance which God gifted us as the Holy Spirit. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉన్నప్పుడు, ఆయన సంచకరువుగా ఇచ్చిన దాన్ని మనం అనుభవించేటప్పుడు, దాన్ని అనుసరించి ఆ గైడెన్స్లో, ఆ సలహాలో, ఆ ఆలోచనతో మనం నడిచేటప్పుడు సోదరులారా ప్రతిరోజు ఉత్సాహమే, ఉల్లాసమే. దేర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ డేట్. ఏ తేదీకి మనము క్రైస్తవులమైన తర్వాత ప్రాముఖ్యత లేదు, ప్రాధాన్యత లేదు. కానీ ఈ హనుక్కా అనే ఆలయ ప్రతిష్ఠిత పండుగని యూదులు చేశారు, ఎస్పెషల్లీ మక్కాబీయులు. ఎందుకంటే దాన్ని పునఃస్థాపించారు కాబట్టి, పునర్నిర్మించారు కాబట్టి, పునఃప్రారంభించారు కాబట్టి. ఇది యూదా ప్రజల చేత చేయబడింది. ఇది యేసయ్య గుర్తించని పండుగ. అకార్డింగ్ టు ద Jews calendar, it is used to celebrate in the winter season. అందుకని అక్కడ శీతాకాలములో యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా చెప్పాలంటే the ministry of the Lord Jesus Christ is externally, openly, or in the street. సోదరులారా, సొలొమోను మంటపానికి ఈ దేవాలయానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. There has been huge space. It is able to stand a huge crowd. పెద్ద ఖాళీ స్థలం. అక్కడ ఒక గుంపుకు నిలబడవచ్చు. అక్కడ అనేక మంది తిరుగుతూ ఉంటారు. పర్యాటక ప్రాంతం. ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను వాకిలి హేరోదు ఆలయానికి ఆనుకొని కప్పబడిన ప్రాంతం అది. సొలొమోను వాకిలి హేరోదు ఆలయానికి ఆనుకొని అక్కడున్న ప్రాంతం అది. మీరు అర్థం చేసుకోండి, సొలొమోను వాకిలి హేరోదు ఆలయం.
అంటే బోత్ టుగెదర్, వెరీ క్లోజ్. ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ సొలొమోను దేవాలయం దగ్గర జరుగుతుందా, హేరోదు దేవాలయం దగ్గర జరుగుతుందనేది మనకి క్లారిటీ లేదు. కనుక ఆ పండుగని యేసయ్య గుర్తించలేదు. హీ వాజ్ గో టు అండ్ ఫ్రో దేర్. ఆయన దేవాలయం సొలొమోను మంటపాన తిరుగుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి శాస్త్రీయ పరిచయాలు ఉన్నట్టు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఆడ ఉన్నట్టు మనకు కనబడదు. ఆయన తిరుగుతున్నాడంటే బహుశా ఇంకా ఏదైనా పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడేమో తెలియదు. కొన్ని విషయాలు గ్రంథస్థం చేయబడలేదు. అయితే 24 వచనం, యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టెదవు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిది. చూడండి సోదరులారా, చిన్న అవకాశం వచ్చినా కూడా అక్కడ ఉన్న మనుషులు విడిచిపెట్టలేదు. శాస్త్రి పరిచయులు ఇక్కడ మనకి కనబడటం లేదు, లేక వారి ప్రస్తావన లేకపోయినా యూదులు అనే మాట ఉంది అక్కడ. ఇక్కడ యూదులు అనగానే బిహైండ్ దెమ్ ద ఇన్ఫ్లుయెన్స్ షుడ్ బి పాసిబుల్ ఆఫ్ స్క్రైబ్స్ అండ్ ఫరిసీస్. పరిసయ్యుల శాస్త్రుల ప్రభావం లేక వారి ప్రోత్సాహం ఈ యూదులకుండి వారి ద్వారానే యేసుని చుట్టుముట్టినట్టుగా పోగై ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టి ఆయన చుట్టుముట్టారు. దే సరౌండెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆర్ టార్గెటెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన చుట్టుముట్టి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుము. సోదరులారా, ఆయన మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు చాలాసార్లు. దేర్ హ్యాస్ బిన్ మెనీ టైమ్స్ హీ ఎక్స్ప్లెయిన్డ్ that he is the Messiah, the Son of God, the sent by the Most High God to be minister on behalf of the Most High God and for crucifixion, to introduce God himself to the human beings, entire human beings. ప్రజలందరికీ తనను తాను కనుపరుచుకోవటానికి తండ్రి చేత పంపబడిన ఏకైక దేవుని కుమారుడు. మెనీ టైమ్స్, చాలా పర్యాయాలు ఆయన తనను గురించి నేనే మెస్సయ్యా అని దేవుని కుమారుడని చెప్పినట్టుగా గత అధ్యాయాలలో మనం ధ్యానం చేశాం. we meditated in the previous chapters that he said the Messiah as the Messiah. ఆయన మెస్సయ్య అని చెప్పి చాలాసార్లు గుర్తు చేశాడు. సోదరులారా, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిది. మేబీ దే ఎక్స్పెక్టెడ్ సమ్ మిరాకల్స్ అగైన్. మళ్ళీ ఆయన చేతిలో నుంచి అద్భుతాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి. పర్హాప్స్ ద సెల్ఫిష్నెస్ వాజ్ దేర్ బికాస్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్రెడ్ అండ్ వైన్ or any kind of prominent miracle. అద్భుతం కోసం కావచ్చు, రొట్టె ద్రాక్షారసం కోసం కావచ్చు, వారి స్వార్థం కోసం ఆయనని ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేస్తారు మనుషులు ఫర్ దేర్ సెల్ఫిష్నెస్, టు ఫుల్ఫిల్ దేర్ ప్యాషన్, ఫుల్ఫిల్ దేర్ డిజైర్స్. వారి ఆశలు, కోరికలు, అవసరాలు తీర్చుకోవడానికి దొడిదారిలో వచ్చి మనుషులమైన మనలను లేక క్రీస్తు బిడ్డలమైన మనలను ఒత్తిడి చేస్తారు. అభిషిక్తులను ఒత్తిడి చేస్తారు. దేవుని పిలుపు కలిగిన వారిని ఒత్తిడి చేస్తారు. దేవునితో సహవాసం చేసేవారిని ఒత్తిడి చేస్తారు. దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ టార్గెట్. సోదరులారా, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమంది. అందుకేసు 25వ వచనం చెప్తున్నాను నేను, మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మలేదు.
స్తోత్రం, హల్లెలూయా. మీతో చెప్పి తిని, అందుకేసి మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. స్తోత్రం, హల్లెలూయా. Many times I reminded you that I am the Messiah. నేనే క్రీస్తునని ఎన్నోసార్లు మీకు గుర్తు చేశాను, చెప్పాను. నిన్న నా తండ్రి దగ్గర నుంచి పంపించబడ్డాను. నన్ను గురించిన సాక్ష్యం, నేను చేసిన క్రియలే మీకు సాక్ష్యము. ఏమండి, చాలా పెద్ద కార్యాలు జరిగినాయి. మునుపు పుట్టుగుడ్డివాడు స్వస్థపడినట్టు కానీ, అసలు కనుగుడ్లే లేనివాడు కనుగుడ్లు కలిగి స్వస్థత పొందినట్టుగా లేదు. లాట్ ఆఫ్ మిరాకల్స్ ఈ పెర్ఫార్మ్డ్. చచ్చిన వారిని లేపాడు. వైద్యశాస్త్రానికి అందని మించిన కార్యాలు చేశాడు. ఆనాటి మంత్ర విద్యకు కానీ, లేక ఆనాటి మూలికా వైద్యానికి కానీ, ఆనాటి వారి యొక్క శాస్త్రాల జ్ఞానానికి కానీ ఆ రోగాలు అంతు చిక్కలేదు, స్వస్థపడలేదు. బట్ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఎనీ కైండ్ ఆఫ్ మిరాకల్. ఆయన దగ్గరికి ఊరొచ్చినా కూడా ఇది వల్ల కాదు, ఇది చేయలేదు, ఇది చేయలేను, ఇది సాధ్యపడదు అన్న విషయం లేదు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర నుంచి స్వస్థత పొందుకొని వెళ్ళిన వారే. నా కార్యాలే, నేను చేసిన కార్యాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. నేను ఎవరినో. సోదరులారా, ఆ మాటలు వాళ్ళు వినటం లేదు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. మీరు నమ్మరు. యు ఆర్ నాట్ జాయిన్డ్ ఇన్ మై ఫ్లాక్. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఫ్లాక్. నా గొర్రెల్లో మీరు చేరిన వారు కాదు. నన్ను నమ్మరు. మీరు అబ్రహాము వంటి వారు కాదు. కాపరిని నేనైతే నన్ను వెంబడించేవారు మీరు కారు. దట్స్ వై యూ కెనాట్ లిసన్ మీ. మీరు నా గొర్రెలు కాదు కాబట్టి నా స్వరం 27 వచనంలో ఆ మాట అన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెల్లో మీరు చేరలేదు అంటే నా మనసు మీకు లేదు, నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను మీరు నమ్మలేదు. అంటే గొర్రెలలో చేరలేదు అంటే గొర్రెలు తన కాపరి స్వరం వింటాయి. నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా, ఇతను ఆయన కాదా అనే విషయాలు పక్కన పెడితే కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి. నా స్వరం మీకు ఇష్టం లేదు, అరే నా మాటలంటే నీకు ఇష్టం లేదు. కొన్నిసార్లు అంటారు కదా పెద్దోళ్ళు, నా మాటలంటే మీకు ఇష్టం లేదు, నేనంటే నీకు పడదు. ఇన్ దట్ వే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ స్పీకింగ్ విత్ దెమ్. ఆయన అలా మాట్లాడాడు వాళ్ళతో. నా స్వరం మీరు వినరు, నా స్వరం మీరు వినరు కాబట్టి మీరు నా మంద కాదు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్య ప్రకారముగా ఎవరు ప్రవర్తిస్తారో, ఎవరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేస్తారో, ఎవరు ఆ వాక్యములో తన జీవితాన్ని ఇముడ్చుకుంటారో, మింగిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వాక్య ప్రకారమే ఎవరు నడుస్తారో వారే ఆయన గొర్రెలు. వారు ఆయన స్వరం వింటున్నారు, వారు ఆయనని వెంబడిస్తున్నారు, వారు ఆయన మందలో చేరారు. సోదరులారా, మీకు ఇంకా పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాపం ఈ పాపం అనే విషయం అవసరం లేదు. వాక్య ప్రకారం నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఆయన స్వరం వింటున్నావు, నువ్వు ఆయనని వెంబడిస్తున్నావు, నువ్వు ఆయన గొర్రెవి, ఆయన నీ కాపరి. ఒకవేళ వాక్యానుసారమైంది గనక మనలో లేకపోతే, ఎయిదర్ యూ ఆర్ మై సెల్ఫ్, నాలో కానీ నీలో కానీ వాక్యానుసారమైన జీవితం, ఆయనని వెంబడించే అనుభవం లేకపోతే వీఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్, ఆర్ హీ ఈజ్ నాట్ అవర్ షెపర్డ్.
ఆయన మన కాపరి కాదు, మనం ఆయన గొర్రెలం కాదు. కనుక సోదరులారా, ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆయనను చుట్టుముట్టిన యూదులతో. దే టార్గెటెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. If it is possible, they may threaten his life because people surrounded him. చుట్టూ ఆయన పక్కన ఉన్నారు. ఒకడు జుట్టు లాగొచ్చు, ఒకడు వస్త్రం లాగొచ్చు, ఒకడు గడ్డం లాగొచ్చు, ఒకడు కత్తులతో పడవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ ఇట్ విల్ బి పాసిబుల్. కానీ సోదరులారా, ఆయన చక్కగా చెప్పాడు, మీరు నా గొర్రెలు కాదు, నా స్వరం మీరు వినరు అని చెప్పి సోదరులారా జ్ఞానముగా సమాధానం చెప్పినట్టు మనం చూస్తున్నాం. అవును, ఈరోజు యేసయ్య మాటలు మనం వినకపోతే, ఆ ప్రకారం నడవకపోతే, విన్న ప్రకారం నడవకపోతే, బోధించిన ప్రకారం నడవకపోతే, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్. మనం ఆయన మందలో చేరిన వారం కాదు. నాట్ షెపర్డ్ ఫర్ అస్ ఇఫ్ వీ కెనాట్ లిసన్ హిస్ వాయిస్ అండ్ వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బోధించినా లేకపోతే విన్నా ఆయన మాటల ప్రకారం మనం నడవకపోతే మనం ఆయన మంద కాదు, ఆయన మన కాపరి కాదు. మనం ఆయన మంద కాకపోతే, ఆయన మన కాపరి కాకపోతే, ఆయన దొడ్డిలో మనకు చోటు లేదు, అనగా ఆయన రాజ్యములో మనకు చోటు లేదని చెబుతూ, ఆయన మాట వింటూ ఆ ప్రకారం నడుస్తూ ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి ఈ దినము నుండి అయినా ప్రయత్నం చేద్దాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడిచ్చిన సమయం కొలది మరొక సమయంలో కలుసుకుందాం. అందాక సెలవు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ నీ మాటలు నా వినికిడిలో దీవించి ఆశీర్వదించి, దయగల దేవుడా, ప్రతి వ్యక్తి అర్థం చేసుకొని మారు మనసు పొంది నీ స్వరాన్ని విని నీ స్వరానికి లోబడి వారు నీ మందగా, నీ వారి కాపరిగా ఉండడానికి నాయన నీ స్వరం విని దొడ్డిలో చేరి, అనగా నీ రాజ్యంలో పాలిభాగస్తులై ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.